వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి మరొక 3 రోజుల్లో జరగబోతుంది, స్టార్ట్ అవబోతుంది. అయితే స్టార్ట్ అయ్యేటటువంటి ఈ ఎగ్జామ్ అనేది చాలా ప్రామాణికమైనది. సరే, ఎడ్జిటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎడ్జిటి వాళ్ళకి 15వ తారీఖు పైన జరుగుతున్నాయి కాబట్టి, సరే మిగతా వాళ్ళందరూ కూడా ఈ 6వ తారీఖున లేదా 7, 8 ఎగ్జామ్ జరిగే వాళ్ళు లేదా ఎవరైనా కావచ్చు. అసలు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏమిటి తెలుసుకోవాలి. నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఏదో ఒకటి అందిస్తూనే ఉన్నాను, కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఒక ఆస్పిరెంట్గా మీకు అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, ఒక ఫ్యాకల్టీగా ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా మనం విజయం సాధించాలంటే మనం చదివినది గొప్ప కాదు, చదివినది ఎంత గుర్తుంది, చదివిన దాంట్లో మనం ఎంత స్కోర్ చేస్తున్నాం, చదివిన దాంట్లో మనం ఎంత స్కోర్ చేయగలం, చదివిన దాంట్లో మనం ఏమాత్రం పట్టుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. అంతకంటే ముందుగా నేను ఇప్పుడు చెప్తాను చూడు, రేపు డిఎస్సి జాబ్ ఎవరికి వస్తుందో నేను 100కు 100% మీకు చెప్తా. నేను ఎప్పుడు కూడా కుండల బద్దలు కొట్టిన మొహం మీదే నీళ్ళు చల్లినట్టు నేను మాట్లాడతా. ఎందుకు మాట్లాడతానంటే, అయ్యో ఈ ఈ తప్పుని మనం ఈ తప్పు చేస్తున్నాం, వీటిని ఇప్పుడే సరిదిద్దుకుంటే మనకు జాబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు డిఎస్సి పోస్టింగ్ ఆశించండి, ఎగ్జామ్ రాయని వాళ్ళు డిఎస్సిలో పోస్టింగ్ ఆశించద్దు అని చెప్పేసాను ముందుగా. ఇది వాస్తవమైన మాట. చాలామంది అడిగేది ఏంటంటే, సార్ మీరు శాపం పెడుతున్నారు సార్. కాదు, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా నేను చేసే తప్పు అది నాకు తెలుసు, ఓకేనా, నేను బాధపడ్డాను కాబట్టి. సరే, అంతకంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో డిఎస్సి వాళ్ళ కోసం 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో ఇప్పటి వరకు 1400 బిట్లు నేను తీసుకొచ్చాను మిత్రమా, తీసుకొచ్చాను. ఈ 1400 బిట్లు కూడా 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ చదవని వాళ్ళు, ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ అసలు ముట్టుకొని వాళ్ళు, ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ పైన శ్రద్ధ చూపని వాళ్ళు, అన్ని సబ్జెక్టులు చదివి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఛాయిస్లో వదిలేద్దాం అని అనుకున్న డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం నేను ఒక 60 డిఎస్సి పేపర్లు పరిగణలోకి తీసుకొని, తెలంగాణ నూతన డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని, నేను మీకోసం 1400 బిట్లని ఈచ్ అంటే 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో మీరందరూ ఒకసారి చదివితే గుర్తుండిపోయే విధంగా నేను ఈ బిట్లను తీసుకొచ్చాను. ఈ బిట్లను నేను డిఎస్సి వాళ్ళ కోసం ఎస్పెషల్గా తీసుకొచ్చాను. కానీ డిఎస్సి వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి ఈ 1400 బిట్లలో 3 బిట్లేమో తప్ప, 3 బిట్స్ తప్ప మిగతావన్నీ కూడా మన 1400 బిట్ల నుంచే మొన్న కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో వచ్చాయి. ప్రూఫ్తో సహా మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరందరూ గమనించారు, తెలిసినదే. ఎవరైనా ఇప్పటివరకు మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వని వాళ్ళు, ఈ ప్రూఫ్ చూడాలనుకున్న వాళ్ళు, ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. 3 లింకులు ఉంటాయి అక్కడ వాట్సాప్ ఛానల్ లింక్ అని ఒకటి ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వాట్సాప్ ఛానల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. మీరు కావాలని ప్రూఫ్ చూడండి. మీరు కావాలంటే వెయిట్ చేయండి. ఈ 1400 బిట్ల నుండి నేను డిఎస్సి వాళ్ళ కోసం తీసుకున్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ నుండి రేపు డిఎస్సి ఎగ్జామినేషన్లో బిట్స్ లేకపోతే నేను ప్రశ్నించాను. కావాలంటే ఎన్ని బిట్లు ఈ 1400 బిట్ల నుంచి వస్తాయో జూన్ 6వ తారీఖు వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా ప్రూఫ్తో సహా నిరూపిస్తా, ఓకేనా. అంత ఆశాపాసలు తీసుకొచ్చిన బిట్లు కాదు మిత్రమా. నేను కూర్చొని రోజుకు 10 పేపర్లు నేను చదివే విద్యార్థిని. ఒకప్పుడు నేను ఈ ఫ్యాకల్టీ ఫీల్డ్కి రాకముందు
అప్పుడు చదివేవాడు, కానీ ఇప్పుడు 10 పేపర్లు చదువుతున్నా. ముందు 6 పేపర్లు 7 పేపర్లు చదివేవాడు. ఫ్యాకల్టీకి వచ్చిన తర్వాత 10 పేపర్లు ఈరోజు చదువుతున్నా. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని నేనే చేత్తో రాసి 1400 బిట్లు నేను టైపింగ్కి ఇచ్చి మన యాప్లో ఎకానమీ వెంకటేష్ సార్ యాప్లో ఎకానమీ వెంకటేష్ సార్ యాప్లో నేను ఈ 1400 బిట్లని పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేస్తున్నా. 1400 బిట్లని పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేస్తున్నా. మీరు డైరెక్ట్గా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని 199 రూపీస్ గల కోర్సుని పర్చేజ్ చేయండి. 199 రూపాయలకి ఉంది. చాలా మంది డిస్కౌంట్ అడుగుతున్నారు. 199 రూపాయలు అంటే నువ్వు ఒక బిర్యానీ తిన్నంత మిత్రమా, ఓకేనా? దీంట్లో కూడా డిస్కౌంట్ అడుగుతున్నారు. ఓకే మిత్రమా, మీరు అడగడంలో తప్పులేదు, కానీ నా ఎడిటింగ్ ఖర్చులు, ఫ్యాకల్టీ కష్టం మీకు నిజమవుతా అది తప్పు. కానీ మన యాప్లో ఇప్పటి వరకు మే 3వ తారీఖు జూన్ 3వ తారీఖు వరకు అప్డేట్ యాడ్ చేస్తున్నా. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంది. 1 ఇయర్కి ఒకసారి వచ్చే అవార్డులు, పుస్తకాలు, సదస్సులు, సమావేశాలు, ఇతర క్రీడల సంబంధిత సమాచారంతో పట్టుకొని, సూచనలతో పట్టుకొని, సదస్సుల సమావేశంతో పట్టుకొని, దేశం థీమ్స్తో పట్టు అన్నీ ఈ 1400 బిట్ల నుంచి మీకు రేపు బిట్టు లేకపోతే ప్రశ్నించాను. జూన్ 6వ తారీఖున ఆల్రెడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రూఫ్తో సార్ నిర్ణయించాను. జూన్ 6వ తారీఖున నేను నిర్ణయించేది ఏంటంటే ప్రూఫ్తో సహా నిర్ణయిస్తాను. ఆ రోజు మీరు కావాలంటే వెయిట్ చేయండి, ఓకేనా? సరే, ఈ 1400 బిట్లను మన యాప్ చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు కానీ లాగిన్ అవ్వడం లేదు. లాగిన్ అవ్వండి. మీరు పేరు, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరందరూ కూడా మీ పేరుని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. 199 రూపీస్ గల కోర్సు పర్చేజ్ చేయండి. ఒకవేళ ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్లో మీరు కోర్సు కొనుక్కున్న తర్వాత ఈ 1400 బిట్లు మీకు చదవడానికి ఇబ్బందిగా ఉంటే, మీ ఫోన్లో చదవడానికి ఎక్కువ ఇబ్బందిగా ఉంటే, నేను ఈ 1400 బిట్లు చదవడానికి ఫోన్ తీసుకున్నాను సార్, కానీ దీనివల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది సార్, నాకు పీడిఎఫ్ ఉంటే ఇచ్చేయండి సార్, నేను జిరాక్స్ తీయించుకొని చదువుకుంటాను, నాకు అవి కూడా ప్రాబ్లం వస్తుంది సార్, నాకు పీడిఎఫ్ ఉంటే ఇచ్చేయండి సార్. ఓకే, ఇస్తా, పీడిఎఫ్ కూడా ఇస్తాను, కానీ కొద్దిగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. 9030539097కి కాల్ చేయండి. 9030539097కి కాల్ కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మీకు ఖచ్చితంగా నేను ఆ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తా, హ్యాపీగా చదువుకో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అందరూ చెప్తున్నారు, కానీ నేను ఉన్న టైంలో, ఈ తక్కువ టైంలో డిఎస్సి విద్యార్థులు స్కోర్ చేసే విధంగా 1400 బిట్లను తీసుకొచ్చా. ఏ ఫ్యాకల్టీ 1400 బిట్లు షార్ట్ టర్మ్లో తీసుకొచ్చి ఈ బిట్ల నుంచి బిట్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. మీరు ఆలోచించుకోండి. ఒకటి. రెండవది ఏమంటే, ఎవరు కానీ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని 60 డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని బిట్స్ని ప్రిపేర్ చేసిన వ్యక్తుల్లో నేను ఫస్ట్ పర్సన్ మిత్రమా. మీరు కావాలంటే ఆలోచించేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డైరెక్ట్ వెళ్ళి పర్చేజ్ చేసుకుని పీడిఎఫ్ కావాలంటే నెంబర్ కాల్ చేయండి, ఓకేనా మిత్రమా? ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు, ఎగ్జామ్స్ కూడా రాయండి, ఓకేనా? అర్థమవుతుందా? అదేవిధంగా మన యాప్లో ఈ 1400 బిట్ల పై గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేశాను. మొదటి గ్రాండ్ టెస్ట్ వచ్చి 4వ తారీఖున 4/6/2025 జరుగుతుంది. 5వ తారీఖున మళ్ళీ ఇంకో గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. 4 గ్రాండ్ టెస్ట్ పెడుతున్నా ఓవరాల్గా. 6వ తారీఖున వచ్చి మరో గ్రాండ్ టెస్ట్ పెడుతున్నా. 7వ తారీఖున వచ్చి మరో గ్రాండ్ టెస్ట్ పెడుతున్నా, ఓకేనా? అర్థమవుతుంది. కాబట్టి ఈ గ్రాండ్ టెస్ట్ అన్ని కూడా ఉచితంగా రాయొచ్చు మన యాప్లో. కేవలం ఈ 1400 బిట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు. ఈ గ్రాండ్ టెస్ట్ రాయడానికి ఖచ్చితంగా మీ జీవితాలు మారుతాయి, ఓకేనా? ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఎగ్జామ్ టైంలో చేసే తప్పులు ఏమిటి నేను చెప్తున్నా చూడండి. డిఎస్సి ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు చేసే తప్పులు కొండలు బద్దలు కొట్టిన విధంగా నేను వాస్తవాలు చెప్పేస్తా చూడండి. మీరు ఎగ్జామినేషన్ చేసే సమయంలో చేసే తప్పులు ఏమిటి, ఆ తప్పులు మీరు సర్దిద్దుకుంటే రేపు వచ్చే వాళ్ళ డిఎస్సి వాళ్ళ విద్యార్థులు మీరే, ఓకేనా? కావాలని చూడండి. ఫస్ట్ డిఎస్సి విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే ఎగ్జామ్ రాయకపోవడం. ఫస్ట్ది ఎగ్జామ్ రాయకపోవడం మొదటిది. రెండవది రివిజన్కి సమయం కేటాయించకపోవడం. మూడవది, ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసినా కూడా ఆ ఎగ్జామ్ వేసే సమయంలో మీరు చేసే తప్పుల్ని తెలుసుకోకపోవడం.
ఈ 3 రీజన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో విజయం సాధించాలంటే, మీరు ఎగ్జామ్లో ఆ ఫైనల్ డిఎస్సి ఎగ్జామ్ రాసేదానికంటే ముందుగా మీరు చేసే తప్పులు ఒకటి, ఎగ్జామ్ రాయకపోవడం. అంటే ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందుగా బిట్స్ని ప్రాక్టీస్ చేయకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమంటే, ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత నీ తప్పు నువ్వు తెలుసుకోకపోవడం రెండవది కారణం. మూడవది రివిజన్కి కేటాయించకపోవడం. ఈ రివిజన్ అనే పదం మనం ఇప్పుడు వర్తించుకోకూడదు. ఎందుకనేసి అంటే, రివిజన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరికి కానీ సమయం లేదు. ఎందుకంటే 45 days టైం లేదు. కాబట్టి ఈ రివిజన్ పదం పక్కన పెట్టండి, ఎవరు కూడా కేటాయించరు. కానీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాస్తేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు అనేది నేను పెట్టే శాపం కాదు. ఎగ్జామ్స్ రాస్తే నీకులో ఉన్నటువంటి తప్పు నువ్వు తెలుసుకోగలుగుతావు. ఫస్ట్ పాయింట్. ఎగ్జామ్ ఒకవేళ నువ్వు రాస్తే ఆ రాసినటువంటి ఎగ్జామ్లో నువ్వు చేసిన తప్పులు నువ్వే తెలుసుకోకపోవడం రెండవది, నువ్వు విజయానికి కారకం కాకపోవడం. ఓకేనా? అర్థమవుతుందా? ఉదాహరణకి నేను క్వశ్చన్ ఇక్కడ రాస్తా చూడండి. ఒక క్వశ్చన్ని నేను ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి మిత్రమా. పెహల్గామ్ దాడికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించమని వాడు అడిగాడు. పెహల్గామ్ మొదటిది ఏ. ఈ దాడి ఏప్రిల్ 20, 2025 జరిగింది. ఆప్షన్ బి, పెహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్. మూడవది, ఈ పెహల్గామ్ దాడికి సందర్భంగా ప్రతీకార చర్య తీసుకోవడం కోసం భారతదేశం పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం కోసం బ్రహ్మోస్ క్షిపణులను భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నది అని ఇక్కడ 3 ఆప్షన్లు ఇస్తాడు. ఇచ్చి ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇస్తాడంటే ఏ మాత్రమే సరైనది అంటే ఏ మాత్రమే అని ఇస్తాడు. రెండవది బి ఇస్తాడు. మూడవది సి ఇస్తాడు. నాలుగవది బి సి ఇస్తాడు. వాడు అడిగిందేమి? సరికానిది అడిగాడు. పెహల్గామ్ దాడికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించని అడిగాడు. ఇక్కడ ఏప్రిల్ 20వ తారీఖున మొదటిసారిగా పెహల్గామ్ దాడి ఉగ్రవాదులు మన జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిందని చెప్పారు. జరిగిన తేదీ ఇక్కడ ఇచ్చాడు. రెండవది, పెహల్గామ్ ఉగ్రవాద దాడి సందర్భంగా ఉగ్రవాదులపై ప్రతీకార చర్య తీర్చుకోవడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ రెండవది. మూడవది, పాకిస్తాన్ పై వీరోచితంగా పోరాడడం కోసం లేదా ప్రతీకార చర్యగా తీర్చుకోవడం కోసం భారత ప్రభుత్వం బ్రహ్మోస్ అనే క్షిపణులు వాడింది. దీనిని భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నది. సరికాని వాక్యం అడిగాడు. ఇక్కడ సరికాని వాక్యం ఈ 4 ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ ఏ మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఏ మాత్రం ఆన్సర్. ఎందుకు అనేసి అంటే ఏప్రిల్ 20వ తారీఖున దాడి జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖున దాడి జరిగితే మే 7వ తారీఖున ప్రతీకార చర్యగా మన భారతదేశం పాల్పడింది పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల పైన. కానీ నువ్వు ఏప్రిల్ అనే పదం చదివావు, 2021 జరిగింది. కానీ 20 అనే పదంతో స్టార్ట్ అయినప్పుడు జరిగింది. కానీ 20నా 22నా అనేది డౌట్ అక్కడ. అర్థమవుతుందా? ఆ దాడి జరిగింది 22, కానీ ఇక 20 ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వు అనుకోవచ్చు నువ్వు చదివేస్తుంటావు, నార్మల్గా 22న జరిగిందని చదివేస్తుంటావు. కానీ అక్కడ జరిగింది 22న జరిగింది, కానీ నీకు ఇచ్చింది మాత్రం 20. ఈ సమయంలో నువ్వు ఇలాంటి క్వశ్చన్ తప్పు పెట్టావు అనుకో, దీనికి ఆన్సర్ మిగతా రెండు కరెక్టే. సరికానిది ఏ అనే ఒక వాక్యం మాత్రమే. ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తావు. ఈ క్వశ్చన్ నువ్వు ఒకసారి తప్పు పెట్టావు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అరే ఈ టాపిక్ మనం చదివామే, అయినా కూడా ఈ క్వశ్చన్కి ఎందుకు మనం బిట్టు తప్పు పెట్టాం అని నువ్వు ఆ బిట్టి కాడ ఆగి ఆ బిట్టు నువ్వు ఎందుకు తప్పు చేసావు అని అక్కడికక్కడే
నువ్వు వెరిఫై చేసుకోవాలి. అంటే మనం చదివిన దాంట్లో క్లారిటీ లేదని నీకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఇలాంటి క్వశ్చన్స్, డేట్ గల క్వశ్చన్స్, లేకపోతే సరికాని వాక్యము, సరైన వాక్యము, 4 జతలు ఇచ్చి పై వాటిలో ఎన్ని జతలు సరైనవి, ఎన్ని జతలు సరికానివి అని ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు వచ్చినప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ ఆగి నువ్వు చేసిన తప్పును తెలుసుకొని పోతూ ఉంటే, ఈరోజు ఈ క్వశ్చన్ తప్పు చేసావు, ఇలాంటి క్వశ్చన్ రేపు నువ్వు తప్పు చేయకుండా ఆన్సర్ చేస్తే నిన్న వచ్చినటువంటి మార్కుల కంటే ఈ రోజు వచ్చిన మార్కులో ఒక క్వశ్చన్ ఆన్సర్ పెరుగుతుంది. అప్పుడు నీకు 50, నిన్న 50 వచ్చాయి అనుకోండి, ఈరోజు 51 వస్తుంది. నువ్వు రేపు తప్పుని సర్దిద్దుకో, ఎల్లుండి 52 వస్తుంది, ఎల్లుండి తప్పుని సర్దిద్దుకో, తర్వాత 54 వస్తుంది. రోజు రోజుకి నువ్వు చేసే తప్పులని నీకు నువ్వు ఎప్పుడైతే సర్దిద్దుకుంటావో నువ్వు రోజుకు ఒక్కొక్క మార్కు పెంచుకుంటూ పోతావు. ఇలాంటి క్వశ్చన్స్ని నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి నువ్వు ఈ టైంలో ఎగ్జామినేషన్ టైంలో నువ్వు చేసేటువంటి తప్పుని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీలో ఉన్న భయము పోతుంది, నువ్వు చేసే తప్పు పోతుంది, నీలో ఉన్నటువంటి బలహీనత బయటపడుతుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి లోపాన్ని నువ్వు సరిదిద్దుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు ఆ తప్పును అస్సలు చేయవు. నువ్వు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూడంగానే ఆన్సర్ చేసేటటువంటి స్థాయికి నువ్వు ఎదుగుతావు. ఇది మిత్రమా ఎగ్జామినేషన్ టైంలో చేసే తప్పు. ఎవరినైనా కనుకో, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, సక్సెస్ కాని వాళ్ళందరూ కూడా రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సక్సెస్ కాని వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేయండి. నువ్వు చేసిన పెద్ద తప్పు ఏదో నువ్వు కావాలంటే నువ్వే చెప్తావు. ఈ నెంబర్ కాల్ చేసి కాల్ చూడండి, సార్ మీరు చెప్పింది నిజమే, నేను సక్సెస్ కాకపోవడానికి ఎగ్జామ్స్ రాయలేదు సార్, మీరు చెప్పింది నిజమే సార్, మీరు చెప్పింది చేయలేదు సార్, మీరు చెప్పిన దాన్ని నేను అసలు పాటించుంటే నేను ఈరోజు విజేత అయ్యేవాడిని సార్ అని అనకపోతే మిత్రమా మీరు గుర్తుంచుకోండి. ఈ నెంబర్ రాసి పెట్టుకోండి, నేను కావాలంటే ఫోన్ చేయండి. ఇంకోటి ఏమనేసి అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తక్కువ మార్కులకి పోస్టింగ్ వస్తుంది. అసలు మీకు మీరు గ్యాంగులు ఏర్పాటు చేసుకొని అరే వాడికి అసలు వాడి మొహానికి జాబ్ వస్తుంది అనుకున్నామరా అని కన్నా మీరు అనకపోతే అప్పుడు అడగండి. ఎందుకు ఆ మాట మీరు అంటారంటే 16,000 పోస్టులు ఉన్నాయి, 16,000 పోస్టులు ఉన్నాయి, తక్కువ మార్కే పోస్టింగ్ వస్తుంది. రెండవది ఏమనేసి అంటే ఇప్పుడు ప్రిపరేషన్ కోట కొనసాగించడానికి ఇప్పుడు టైం అస్సలు అంతకన్నా లేదు, ఎవడు ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదు. కావాలంటే మీరు ఛాలెంజ్ చేయండి, ఎగ్జామినేషన్ టైంలో చేసే తప్పు ఇది. ఓకేనా మిత్రమా, జీకే కరెంట్ అఫైర్స్లో ఈ 14వ పిచ్ చదవండి, ప్రూఫ్తో సార్ నేను జూన్ 6వ తారీఖున ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా, థ్యాంక్ యూ టు ఆల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ లింక్ షేర్ చేయండి. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.